నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో మునుపెన్నడూ చూడని పెను సంచలనం. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు రోడ్డు మీద ఒక మృత్యు శకటంలా మారింది. ఒక సైకో, ఒక ఉన్మాది చేతిలో ఈ బస్సు కీలుబొమ్మగా మారి జగిత్యాల రోడ్ల మీద నెత్తురు పారించింది. అసలు వాడెవడు? వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిటికీ మించి ఒక ప్రభుత్వ బస్సు తాళాలు వాడి చేతికి. పొట్ల డిపో డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, నా పేరు ప్రవీణ్. మేము అక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళడానికి 4:20కి బయలుదేరాలి. మేము పొట్ల బస్ స్టేషన్లో బస్ పాయింట్ పైన పెట్టి టీ తాగడానికి 10 నిమిషాల టైం. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు వెళ్ళే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేదా అని బయటకు తీసే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. అతను సీరియస్గా ఉన్నాడు. ఈ మారుతి నగర్ పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది, ఎవడో తెలియదు అని చెప్పి అన్నమల్లి వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. మేము ఇక్కడ దాకా ఫాలో అవుకుంటూ వచ్చినాము. ఇక్కడ పోలీసులు వాళ్ళను క్యాచ్ చేయడానికి ఫాలో అవుతుండ్రు, 2 బండ్లలో ఫాలో అవుతుండ్రు. బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసులకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాల టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి అది బయటకు వెళ్ళినాం. చిక్కాయి. ఆర్టీసీ అధికారులు భద్రతా వ్యవస్థ నిద్రపోతుందా లేదా ఇదంతా ఎవరో పక్క ప్లాన్ ప్రకారం చేసిన కుట్రనా? గుర్తు తెలియని ఒక వ్యక్తి బస్సును దొంగిలించి చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. పోలీసులకే చెమటలు పట్టించిన ఈ సినీ ఫక్కీ చేజింగ్ లో వాడు కనబడిన ప్రతి ఒక్కరిని, ప్రతి వాహనాన్ని గుద్దుకుంటూ ప్రాణాలతో చెలగాటమాడాడు. అడ్డు వచ్చిన పాపానికి ఒక అమాయక బైకర్ ను దారుణంగా ఢీకొట్టాడు. కనీసం పోలీసులను కూడా లెక్క చేయకుండా వారి వాహనాన్ని కూడా గుద్దేసి తన ఉన్మాదాన్ని ప్రదర్శించారు. పలు ఇతర వాహనాలను సైతం ధ్వంసం చేస్తూ డజన్కు పైగా ప్రాణాలను గాల్లో కలిపే ప్రయత్నం చేశాడు. ఈ రాక్షస క్రీడలో పలువురు అమాయకులు తీవ్ర గాయాల పాలై రక్తం ఓడుతూ రోడ్డుపై పడిపోయారు. అసలు వీడు డ్రైవరా లేక కావాలని విధ్వంసం సృష్టించడానికి బస్ ఎక్కాడా? బస్సును వేగంగా అదుపు లేకుండా నడుపుకుంటూ వెళ్లిన ఆ దుండగుడికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లడంతో ఈ మారణ హోమానికి, ఈ హైటెన్షన్ చేజింగ్ కి రెడ్ కార్డు పడింది. పోలీసులు ప్రాణాలకు తెగించి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ లేవనెత్తుతున్న అసలు ప్రశ్నలు, ఆర్టీసీ డిపోలో బస్సుకు సెక్యూరిటీ ఏది? తాళాలు బస్సులోనే వదిలేసిన వెళ్లేంత నిర్లక్ష్యం అధికారులదా? ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే బాధిత ఎవరిది? గాయపడిన బాధితులు ఆహాకారాల మధ్య ఆ సైకోను విచారిస్తున్నారు పోలీసులు. అసలు వాడి మోటివ్ ఏంటి? డ్రగ్స్ మత్తులో ఉన్నాడా లేక మరేదైనా కుట్రుందా? మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.